ప్రత్యూష 2 దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు తుది అధ్యాయం ముగిసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థిస్తూ 4 వారాల్లో లొంగిపోవాలంటూ ఆదేశించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అందంతో, అమాయకమైన చిరునవ్వుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువనటి ప్రత్యూష. తన కెరీర్ ప్రారంభ దశలోనే మంచి అవకాశాలు దక్కించుకున్న ఆమె జీవితం ఒక్కసారిగా విషాదాంతమైంది. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే, ప్రత్యూష మోడలింగ్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చాలా తక్కువ సమయంలోనే ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని అందరూ భావించారు. కానీ అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొన్ని వదంతులు వినిపించేవి. ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి ఇద్దరూ హైదరాబాద్ లో ఇంటర్ చదువుతున్న సమయంలో పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంటర్ తర్వాత ప్రత్యూష సినిమాల్లో అడుగుపెట్టారు. సిద్ధార్థరెడ్డి ఇంజనీరింగ్ చదువు కోసం వెళ్లాడు. 2002 ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఫిబ్రవరి 24వ తేదీన ప్రత్యూష మరణించింది. సిద్ధార్థరెడ్డి మాత్రం చికిత్స అనంతరం మార్చి 9వ తేదీన డిశ్చార్జ్ అయ్యాడు. పరీక్షల్లో కోల్డ్ డ్రింక్ లో ఆర్గానో ఫాస్ఫేట్ పురుగుల మందు కలిపి తాగినట్టు తేలింది. అయితే ప్రత్యూష మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్య కాదని కేసు నమోదు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వైద్యుల బృందం ఊపిరాడకుండా చేయటం లేదా లైంగిక దాడి జరగలేదంటూ విచారణలో స్పష్టం చేసింది. అయితే ఈ కేసును సిబిఐ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ దర్యాప్తు చేసిన సిబిఐ నిందితుడిపై ఐపీసీ 306, 309 సెక్షన్ల కింద ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సిద్ధార్థరెడ్డికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధించింది. అయితే 2011లో హైకోర్టు శిక్షను 2 ఏళ్లకు తగ్గించి జరిమానాను 50,000 రూపాయలకు పెంచింది. 2012లో సిద్ధార్థరెడ్డి అలాగే ప్రత్యూష తల్లి సరోజనాదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. హైకోర్టు విధించిన శిక్షను సమర్థిస్తూ సిద్ధార్థరెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలంటూ ఆదేశించింది. దీంతో 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కేసుకు న్యాయపరంగా తెరపడినట్టయింది. ఒక ప్రేమ కథ విషాదాంతమై మరియు 20 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత నటి ప్రత్యూష కేసు తన విషాదాంతమైన ప్రేమ కథతో 20 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత తుది విచారణ ముగిసింది. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ గుర్తుండిపోయే ఘటనగా మిగిలిపోయింది. ప్రత్యూష 2 దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు తుది అధ్యాయం ముగిసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థిస్తూ 4 వారాల్లో లొంగిపోవాలంటూ ఆదేశించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అందంతో, అమాయకమైన చిరునవ్వుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువనటి ప్రత్యూష. తన కెరీర్ ప్రారంభ దశలోనే మంచి అవకాశాలు దక్కించుకున్న ఆమె జీవితం ఒక్కసారిగా విషాదాంతమైంది. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే, ప్రత్యూష మోడలింగ్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చాలా తక్కువ సమయంలోనే ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని అందరూ భావించారు. కానీ అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొన్ని వదంతులు వినిపించేవి. ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి ఇద్దరూ హైదరాబాద్ లో ఇంటర్ చదువుతున్న సమయంలో పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంటర్ తర్వాత ప్రత్యూష సినిమాల్లో అడుగుపెట్టారు. సిద్ధార్థరెడ్డి ఇంజనీరింగ్ చదువు కోసం వెళ్లాడు. 2002 ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఫిబ్రవరి 24వ తేదీన ప్రత్యూష మరణించింది. సిద్ధార్థరెడ్డి మాత్రం చికిత్స అనంతరం మార్చి 9వ తేదీన డిశ్చార్జ్ అయ్యాడు. పరీక్షల్లో కోల్డ్ డ్రింక్ లో ఆర్గానో ఫాస్ఫేట్ పురుగుల మందు కలిపి తాగినట్టు తేలింది. అయితే ప్రత్యూష మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్య కాదని కేసు నమోదు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వైద్యుల బృందం ఊపిరాడకుండా చేయటం లేదా లైంగిక దాడి జరగలేదంటూ విచారణలో స్పష్టం చేసింది. అయితే ఈ కేసును సిబిఐ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ దర్యాప్తు చేసిన సిబిఐ నిందితుడిపై ఐపీసీ 306,
309 సెక్షన్ల కింద ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధించింది. అయితే 2011లో హైకోర్టు శిక్షను 2 ఏళ్లకు తగ్గించి జరిమానాను 50,000 రూపాయలకు పెంచింది. 2012లో సిద్ధార్థ రెడ్డి అలాగే ప్రత్యూష తల్లి సరోజనాదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. హైకోర్టు విధించిన శిక్షను సమర్థిస్తూ సిద్ధార్థ రెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలంటూ ఆదేశించింది. దీంతో 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కేసుకు న్యాయపరంగా తెరపడినట్టయింది. ఒక ప్రేమ కథ విషాదాంతమై మరియు 20 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత నటి ప్రత్యూష కేసు తన విషాదాంతమైన ప్రేమ కథతో 20 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత తుది విచారణ ముగిసింది. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ గుర్తుండిపోయే ఘటనగా మిగిలిపోయింది. ప్రత్యూష 2 దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు తుది అధ్యాయం ముగిసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థిస్తూ 4 వారాల్లో లొంగిపోవాలంటూ ఆదేశించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అందంతో, అమాయకమైన చిరునవ్వుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువనటి ప్రత్యూష. తన కెరీర్ ప్రారంభ దశలోనే మంచి అవకాశాలు దక్కించుకున్న ఆమె జీవితం ఒక్కసారిగా విషాదాంతమైంది. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే, ప్రత్యూష మోడలింగ్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చాలా తక్కువ సమయంలోనే ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని అందరూ భావించారు. కానీ అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొన్ని వదంతులు వినిపించేవి. ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ఇద్దరూ హైదరాబాద్ లో ఇంటర్ చదువుతున్న సమయంలో పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంటర్ తర్వాత ప్రత్యూష సినిమాల్లో అడుగుపెట్టారు. సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్ చదువు కోసం వెళ్లాడు. 2002 ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఫిబ్రవరి 24వ తేదీన ప్రత్యూష మరణించింది. సిద్ధార్థ రెడ్డి మాత్రం చికిత్స అనంతరం మార్చి 9వ తేదీన డిశ్చార్జ్ అయ్యాడు. పరీక్షల్లో కోల్డ్ డ్రింక్ లో ఆర్గానో ఫాస్ఫేట్ పురుగుల మందు కలిపి తాగినట్టు తేలింది. అయితే ప్రత్యూష మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్య కాదని కేసు నమోదు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వైద్యుల బృందం ఊపిరాడకుండా చేయటం లేదా లైంగిక దాడి జరగలేదంటూ విచారణలో స్పష్టం చేసింది. అయితే ఈ కేసును సిబిఐ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ దర్యాప్తు చేసిన సిబిఐ నిందితుడిపై ఐపీసీ 306, 309 సెక్షన్ల కింద ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధించింది. అయితే 2011లో హైకోర్టు శిక్షను 2 ఏళ్లకు తగ్గించి జరిమానాను 50,000 రూపాయలకు పెంచింది. 2012లో సిద్ధార్థ రెడ్డి అలాగే ప్రత్యూష తల్లి సరోజనాదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. హైకోర్టు విధించిన శిక్షను సమర్థిస్తూ సిద్ధార్థ రెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలంటూ ఆదేశించింది. దీంతో 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కేసుకు న్యాయపరంగా తెరపడినట్టయింది. ఒక ప్రేమ కథ విషాదాంతమై మరియు 20 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత నటి ప్రత్యూష కేసు తన విషాదాంతమైన ప్రేమ కథతో 20 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత తుది విచారణ ముగిసింది. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ గుర్తుండిపోయే ఘటనగా మిగిలిపోయింది.